అందరికీ నమస్కారం. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నిమిషంలో కోర్కెలను తీర్చే నిమిషాంబాదేవి గురించి తెలుసుకుందాము. యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శప్తిత నమస్తస్మై 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 నమో నమః. నిమిషాంబాదేవిని తమ కోర్కెలు తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుంది. పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి ఓ మాట చెప్పుకోవాల్సిందే. కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం. పూర్వము ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది. దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవటం ముక్తక ఋషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా పార్వతీదేవి యజ్ఞకుండలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు. ఇప్పటికీ గంజాం ప్రాంతంలోని ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. ఇందుకే ఇక్కడ నిమిషాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగా తమ పాలన కొనసాగించారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబాదేవికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండలను నివేదిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచుకుంటే సర్వశుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడ ఆలయంలో కనిపించే మరో విశేషం బలిభోజనం. రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి. నిమిషాంబాదేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.